ఎవరినైనా అవసరానికి వాడుకోవటం, తర్వాత కరివేపాకులా తీసి పక్కన పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీలో కాపు నేతలు కరివేపాకులా మారారా అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల అవసరం తీరిన తర్వాత వారందరినీ పక్కన పెట్టేశారనే టాక్ వినిపిస్తోంది. సీట్ల విషయంలోనూ గెలిచిన వారికి మంత్రి పదవులు ఇవ్వటంలోనూ కాపు నేతలకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారనే అసంతృప్తి కనిపిస్తోంది. ఇంతకీ టీడీపీలో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. తెలుగుదేశం పార్టీలో రోజు రోజుకు కాపు సామాజిక వర్గ నేతలకు ప్రాధాన్యత తగ్గుతున్నదనే అభిప్రాయం ఆ వర్గంలో వ్యక్తమవుతోంది. పార్టీ కోసం కష్టపడిన తమకు చంద్రబాబు మొండి చేయి చూపించారనే చర్చ కాపుల్లో నడుస్తోంది. అధికారం సాధించడం కోసం కాపు సామాజిక వర్గాన్ని వాడుకున్న చంద్రబాబు ఎన్నికల తరువాత పార్టీలో గాని కేబినెట్ లో గాని తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనే అభిప్రాయం వారిలో కనిపిస్తోంది. పార్టీలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉండగా మంత్రివర్గంలోనూ వారికి కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఒకరిద్దరికి మంత్రి పదవులు ఇచ్చి చంద్రబాబు చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, అవంతి శ్రీనివాస్, గుడివాడ అమర్నాథ్, ఆళ్ల నాని, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు వంటి అనేక మంది కాపు ప్రజాప్రతినిధులకు మంత్రి పదవులు లభించాయని గుర్తు చేస్తున్నారు. ఆళ్ల నాని, కొట్టు సత్యనారాయణలకు డిప్యూటీ సీఎం పదవులను వైఎస్ జగన్ కట్టబెట్టారు. టీడీపీ ప్రభుత్వంలో కంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే కాపులకు వైఎస్ జగన్ పెద్దపీట వేశారని టీడీపీ కాపు నేతలు చర్చించుకుంటున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా కాపులకు ఎమ్మెల్యే సీట్లు టీడీపీ కంటే వైఎస్ఆర్సీపీనే ఎక్కువ కేటాయించిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. టీడీపీలోని సీనియర్ కాపు నేతలు, మాజీ మంత్రులు ఈసారి కేబినెట్ లో అవకాశం వస్తుందని ఆశపడ్డారు. కానీ వారి ఆశలు అడియాసలుగానే మిగిలిపోయాయి. మంత్రి పదవులు ఆశించిన వారిలో మాజీ మంత్రి కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, బోండా ఉమ, కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు చాలా మంది ఉన్నారు. మంగవీటి రాధ, చెంగలరాయుడు వంటి వారు కూడా ఈసారి తమకు మంత్రి పదవులు కట్టబెట్టి తరువాత ఎమ్మెల్సీగా చంద్రబాబు అవకాశం ఇస్తారని భావించారు. వీరే కాదు, పార్టీలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేయాలనుకున్న యువ కాపు నేతలకు తీవ్ర అన్యాయం జరిగిందనే అభిప్రాయంలో ఉన్నారు. కాపు సామాజిక వర్గంలోని యువ నేతలు ఆశించిన ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పొత్తులో భాగంగా జనసేన, బీజేపీ అభ్యర్థులకు కేటాయించారు. అధికారంలోకి రాకముందు ఓట్ల కోసం కాపులకు పెద్దపీట వేస్తామని చెప్పి తీరా ఎన్నికల్లో గెలిచిన తరువాత కాపులను కరివేపాకుల్లా చంద్రబాబు పక్కన పెట్టేశారనే అభిప్రాయం ఆ వర్గాల నాయకుల నుంచి వినిపిస్తోంది. తన అవసరం ఉన్నంత వరకే ఏ సామాజిక వర్గాన్ని అయినా చంద్రబాబు చేరదీస్తారని, అవసరం తీరిన తరువాత వారిని పక్కన పెట్టేస్తారని నాయకులు పేర్కొంటున్నారు. చంద్రబాబుకు ప్రజలను సామాజిక వర్గాల వారీగా విడగొట్టి వారి నుండి రాజకీయ ప్రయోజనాలు పొందడం కొత్తేమీ కాదంటున్నారు. తాను అనుకున్న ప్రయోజనం పొందిన తరువాత వారిని పక్కన పెట్టేయడం వెన్నతో పెట్టిన విద్యని టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు.